పడ్డాడు అని మన చరిత్రలోకి వెళితే ఆయన మన సౌత్ జోన్ కి రైల్వే సౌత్ జోన్ కి చాలా పెద్ద ఆఫీసర్ గారు. ఆయన పేరు శ్రీనివాస్ అయ్యర్ గారు, బ్రాహ్మణుడు. ఆయన పెద్ద ఆఫీసర్ గా ఉంటా వచ్చాడు. ఆయన ఉన్న చెన్నైలో ఆ ఆఫీస్ లో ఒక క్రైస్తవ సహోదరి పనిచేస్తా ఉంది. ఆమె ఆయన ఎదుట, అంటే ఆ ఆఫీసులో ఆయన ఎదుట పనిచేసే సమయంలో వస్తూ పోతూ ఉన్న సందర్భాల్లో ఆమెను గమనిస్తూ వచ్చాడు. ఆమె ఎల్లప్పుడూ ఆనందంగా ఉంది, ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది, అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంది. ఆమెను గమనిస్తూ ఉన్నాడు రోజు. ఆమె ఎప్పుడొచ్చినా నవ్వుతా ఉంది, ఎప్పుడొచ్చినా నవ్వుతూ మాట్లాడుతుంది. ఏ పరిస్థితులున్నా, లేక తిట్టినా, లేక ఆఫీసులో ఎన్ని ఒత్తిడులున్నా, ఏ పరిస్థితులున్నా ఆమె సంతోషంగానే కనబడతా ఉంది. ఒకరోజు ఈయనకి అర్థం కాల, అసలు ఏదో ఒకటి ఈరోజు అడగాల్సిందని ఆమెను పిలిపించాడు గదిలోకి. ఏంటమ్మా, ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉన్నావు, ఈ సంతోషానికి రహస్యం ఏంటి అని ఆమెను అడుగుతా వచ్చాడు. ఆమె చెప్పిందంట, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నా పాపాలు క్షమించబడింది కనుక నేను ఆయన బిడ్డగా మార్చబడ్డాను. నాకు ఎల్లప్పుడూ ఈ సంతోషం ఉంది. చెప్పనా, సఖ్యమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం ప్రభు నాకు ఇచ్చాడు. ఇది ఎవరు తీసివేయలేరండి, ఇది ప్రభువే నాకు ఇచ్చాడు అని ఆమె ధైర్యంగా యేసుప్రభువుని గురించి ఆ బ్రాహ్మణుడు ఎదుట స్వార్థ చెప్పింది. ఆమె పొందిన సంతోషం గురించి, ఆమె కలిగి ఉన్న సంతోషాన్ని గురించి, ఆమె దేవుడు ఎలా సంతోషిస్తా ఉందో అని సువార్త చెప్తా వచ్చింది. అక్కడికక్కడే ఆయన విన్నాడు, ఆయన ప్రభుని తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు, మందిరానికి వచ్చాడు, జవషమాలో విశ్వాసంగా కొనసాగాడు. కొంతకాలానికి జవషమాలో ఆయన ప్రాముఖ్యమైన సంఘ పెద్దగా మారాడు. ఇది చరిత్ర, ఇది వాస్తవం, ఇది అబద్ధం కాదు, కట్టి కథ కాదు. ఒక సంతోషించే సహోదరి ద్వారా సంతోషంలోకి నడిపించబడ్డాడు, రక్షణలోకి నడిపించబడ్డాడు, పరిచర్లోకి ఎంటర్ అవుతా వచ్చాడు, సంఘ పెద్దగా కొనసాగుతూ వచ్చాడు. ఆయన వృద్ధాప్యం వరకు కూడా అలాగ జవషమాలో ఉండి పరిచర్ చేసి ప్రభునందు నిద్రించేశాడు. ఆమెలో ఉన్న సంతోషం, ఆమె ప్రభువునందు సంతోషిస్తా ఉంది, ఎల్లప్పుడూ సంతోషిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఇటు సంతోషం ఉందా? మనం ఏం చేస్తున్నాం చాలా సార్లు, ఏం దేవుడేనా, నాకేం చేశాడు, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని ఇబ్బందులే, నేను అన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళుతున్నాను కదా అని చాలాసార్లు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నాం, చాలాసార్లు దేవునికి విరోధంగా గొడుగుతా ఉన్నాం, చాలాసార్లు దేవునికి విరోధంగా మనం కనబడతా ఉన్నాం, నిలబడతా ఉన్నాం, సనుగుతా ఉన్నాం, గొడుగుతా ఉన్నాం. అయితే ప్రభునందు ఆనందించడం నేర్చుకున్నామా? ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నామా? అయితే ఎంతో మంది భక్తులు ప్రభువులో ఆనందించారు, దేవుడిలో ఆనందిస్తూ వచ్చారు, అన్ని పరిస్థితుల్లో దేవుడిలో ఆనందించడం నేర్చుకున్నారు భక్తులు అంటే వారు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏం పాటిస్తున్నాం? మనలో నిజంగా ఇటు సంతోషం ఉందా? నేను రక్షించబడినప్పుడు 93వ సంవత్సరం ఏప్రిల్ మాసం 20వ తారీఖు సువార్త విన్నాను. 21వ తారీఖు ఉదయకాలం ఏడ్చి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో నాలో గొప్ప సంతోషం వచ్చింది. నిజంగా అది అనుభవించి నేను చెప్తా ఉన్నాను. ఎలాగుండిందంటే, ఒక 100 కేజీలు బస్తాను ఒక వ్యక్తి మోసుకుంటూ పోతూ ఒక అరగంట మోసిన తర్వాత ఆ 100 కేజీల బస్తాను దించిన తర్వాత అతని ప్రాణం ఎంత నెమ్మది అనిపిస్తుందో, అతనికి ఎంత హాయిగా ఉంటుందో, అతను ఎంత రిలాక్స్ అవుతాడో అలాగ ఆ రోజు నేను అనుభవిస్తూ వచ్చాను. నిజంగా నేను ఎప్పుడైతే నా పాపాలను ఒప్పుకున్నానో ఆ రోజు గొప్ప సంతోషం వచ్చింది. ఆ రోజు మొదలుకొని నా జీవితంలో సంతోషం కనబడతా ఉంది. ఈరోజు ఈ సంతోషం మనలో ఉందా? ఈ సంతోషాన్ని కలిగి ఉంటున్నామా? చెప్పడం సఖ్యమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం ప్రభు మనకి ఇచ్చాడు కదా, మనం ఆనందించలేకపోతున్నాం, మనం సంతోషించలేకపోతున్నాం. ప్రభువులో సంతోషించటం ప్రాముఖ్యం అనేది నేను గుర్తు చేస్తా ఉన్నా.